A1 న్యూస్ వాస్తవాలకై ముందడుగు 24/7. నోటీసులు ఏమైనా ఇచ్చారు? కేసు ఉంది, దానికి నోటీస్ ఏమి ఇవ్వలేదు. షాప్ ఎవరిది? నీకు ఇష్టం ఉంది కదా, అడుగుతున్నా. మీకు వెళ్ళాలి కదా, రోజు నువ్వు ఉంటావు, నేను ఉంటా కదా, వచ్చినావు, నువ్వు తెలుసుకోవాలా కదా. ఇది ఎవరు నీకు తెలుసు కదా. పేపర్ దానికి తిక్క తిక్క ఆన్సర్ చెప్తున్నావు, నీకు తెలియదా? నువ్వు డ్యూటీ చేసినప్పుడు తెలుసుకోవాలా. తెలిసే వచ్చినా మరి ఏం చేసినావు? నిద్ర పోయినావు, దొంగతనం దాకా. నేను డ్యూటీ చేస్తున్నా, నువ్వు చేస్తున్నావు డ్యూటీ. పండుకోకుండా చేసే డ్యూటీ ఏంది? ఎట్లా దొంగలు పడ్డారు అంటే నీకు డ్యూటీ ఎందుకు పెట్టింది? చేస్తావు అంటే నువ్వు చూపెట్టుకోవాలంటున్నా. ఒక అటెండర్ ని పెట్టుకో, డే నైట్ వాచ్మెన్ ని పెట్టుకో. రేపు గుడిలో ఉన్న సామాను, రేపు గుడిలో ఉన్న లింగాన్ని పట్టపగలు నిజామాబాద్ నడి ఒడ్డున టెంపుల్ లోనే దొంగతనం జరిగితే పెట్టుకో. 6 నెలల నుంచి ఇప్పుడు డ్యూటీ టైం టెంపుల్ కాగానే ఇంటికి వెళ్ళిపోతారు అంటున్నావు, అది కరెక్ట్ కాదని చెప్తుంది. నువ్వు ఒక లెటర్ పెట్టినావా దానికి? నాకు ఇక్కడ ఇంకొక అడిషనల్ పర్సన్ కావాలా, పొద్దున్న నుంచి రాత్రి వరకు ఒకటే, రాత్రి వాచ్మెన్ ఉంటాడు కాబట్టి అది పెట్టి రాని అడుగుతున్నాను. మిట్ట మధ్యాహ్నం జరిగినటువంటి దొంగతనం గురించి ఈవో గారికి అడిగితే నేను ఇక్కడ పడుకోవాలా అని సమాధానం చెప్తుండు. మాకు ఒక అనుమానం ఉంది, ఈవో గారు హస్తం ఏమని ఉందా అని దొంగతనంలా. సమాధానం అడిగితే ఇంకొక రకంగా చెప్తున్నాడు. ఈ ఈవోని వెంటనే సస్పెండ్ చేయాలా. ఇతని పరిధిలో ఉన్నప్పుడు మిట్ట మధ్యాహ్నం ఏ రకంగా వచ్చి దొంగలు పడతారు గుడిలా? ఇది ఇక్కడున్న గుడి ఏ పరిస్థితిలో ఉందో హిందూ సమాజం అందరికీ కూడా తెలుసు. మేము హిందువులందరికీ చేతులెట్టి దండం పెడుతున్నాం. అయ్యప్ప భక్తులకు కావచ్చు, హనుమాన్ స్వామి భక్తులకు కావచ్చు, ఇందూరులో ఉన్న ఇందూరు జిల్లా హిందువులందరికీ కూడా పాదాభివందనం చేతులెత్తి నమస్కరించి ఒకటే కోరుకుంటున్నాం, ఈ శంభుని గుడిని కాపాడండి. శంభుని గుడిని కాపాడలేని పరిస్థితి ఉంటే ఈ రోజు మిట్ట మధ్యాహ్నం దొంగతనమైన గుడిలో ఉన్న సామాన్ ఎత్తుకపోయిన మిర్చి కొంపకు సంబంధించిన ఒక నజీర్ అనే పాత ఇనుప సామాన్ అమ్మినోడికి వాడు కొన్నాడు ఆ సామాన్ని. వాడి మీద కూడా కేసు బుక్ చేయాలా, దొంగను పట్టుకోవాలా, రిమాండ్ చేయాలా, ఈవో గారిని ఇక్కడ ఉన్న సిబ్బందిని సస్పెండ్ చేయాలని చెప్పేసి దేవాలయ పరిరక్షణ సమితి ప్రధానంగా డిమాండ్ చేస్తుంది. ఎందుకంటే ఈ రోజు ఈ దేవాలయ పరిరక్షణ సమితి వచ్చి ఈవో గారికి అడిగితే నేను నిద్రపో అన్నా, నేను 24 గంటలు డ్యూటీ చేయన్నా, మధ్యాహ్నం డ్యూటీ టెంపుల్ ని బంద్ చేసుకొని వెళ్ళిపోతాము. ఈ రకంగా ఈ ఆదాయం ఎటుపోతుంది? ఈ శంభుని గుడికి సంబంధించిన 3 ఎకరాలు ఉంది, అది ఎక్కడుంది? ఇక్కడున్న మొత్తం కూడా దోచుకొని తింటున్నారు, ఎక్కడికి పోతుంది అని చెప్పేసి మేము అడుగుతున్నాం. వెంటనే స్పందించాలి అసిస్టెంట్ కమిషనర్ గారు, ఇక్కడున్న పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఇక్కడున్న కలెక్టర్ కావచ్చు. ఇది ఎన్నో సంవత్సరాల ఆవేదన. ఇక్కడున్న దీనికోసము ఇక్కడ గుడికి ఆనుకొని చెప్పుల షాపులు ఉండే గతంలో దేవాలయ పరిరక్షణ సమితి ఏదైతే పోరాటం చేసిందో ఆ పోరాటం తర్వాత నా చెప్పుల షాపులు తొలగించడం జరిగింది. దర్శనమే చెప్పుల షాపులతో అవుతుండే. ఈ రోజు అన్ని మతస్థులు మొత్తం కూడా ఈ గుడి చుట్టూన ముస్లిం షాప్స్ కబ్జా చేసుకొని కూర్చున్నారు. ఇంత బాధ అవుతుంది. హిందువుల మనోభావాలు దెబ్బతింటున్నాయి. ఈ రోజు దేశంలో ఎటు చూసినా హిందువుల మీద దాడులే. ఈ గుడి మాన్యాలన్నీ దోచుకుంటున్నారు. మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, చాలా పోరాటం చేసినాం, ఇక ఈ పోరాటం ఆపేది లేదు. ఈ మిట్ట మధ్యాహ్నం ఏదైతే దొంగతనం జరిగిందో ఆ దొంగని ఇంకా 3 రోజులు అయినప్పటికీ కూడా ఈ రోజు కూడా పట్టుకరాలేని సందర్భం కనబడుతుంది. దొంగతనం చేసిన సామాన్ ఎక్కడ అమ్మిండో ఆడు దొరికిండు, వాడు బాజాప్తా ఆనే ఉన్నాడు. వాడి మీద ఎఫ్ఐఆర్ అయిందా లేదా ఇంకా తెలియదు. కొన్నినోడు అమ్మినోడు ఎంత దొంగతనం చేసినో దేవుడి సామాన్ అని తెలిసి వాడి మీద కూడా అదే పద్ధతిలో యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి దేవాలయ పరిరక్షణ సమితి డిమాండ్ చేస్తుంది. భారత్ మాతాకి భారత్ మాతాకి జై శ్రీరామ్. జై శ్రీరామ్. రాబోయే శివరాత్రిని ఉద్దేశించి ఎలాంటి బందోబస్తు ఏర్పాటు చేయాలని చెప్తున్నారు అన్నా? రాబోయే శివరాత్రి సందర్భంగా ఎలాంటి బందోబస్తు ఏర్పాటు చేయాలి? ఇప్పుడు జరుగుతున్న సంఘటన వాస్తవం కూడా రాబోయే కాలంలో దృష్టిలో పెట్టుకొని, ఇది సెన్సిటివ్ ప్రాంతం. ఇక్కడ ఎవరన్నా టెంపుల్ కి వచ్చి గుడికి పార్కింగ్ చేసుకుందామన్నా వీటి మీద దాడి జరిగిన సందర్భాలు ఉన్నాయి. ఇక్కడ 24 గంటలు ఒక పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేయాలా. ఇక్కడ పార్కింగ్ చేయడానికి కోసం ఈ తక్షణమే ఈ షాపులన్నీ తొలగించాలా. హిందువులు పువ్వులు, పండ్లు, గుడికి సంబంధించిన కొబ్బరికాయలు సామాగ్రి పెట్టుకోవడానికి మాకు ఏదైతే షాప్ ఉందో అది తక్షణమే తొలగించి మాకు కేటాయించాలా. ఇక్కడ పార్కింగ్ వ్యవస్థ ఏర్పాటు చేయాలా. ఈ రోజు ఎండోమెంట్ అసిస్టెంట్ కమిషనర్ గారికి తెలవాలా, మధ్యాహ్నం కాగానే గుడి బంద్ చేసిపోతాం, ఆదాయం అంతా ఎటు పోతుందని అడుగుతున్నాం. ఇక్కడ కూడా డే అండ్ నైట్ ఒక వాచ్మెన్ ఏర్పాటు చేయాలని చెప్పేసి డిమాండ్ చేయడం జరుగుతుంది. ఇందూరు నగరంలో స్వయంభూగా వెలిసిన అతి గొప్ప దేవాలయం శంభుని గుడి దేవాలయం. ఈ దేవాలయానికి
దాదాపు మన చుట్టుముట్టు రాష్ట్రాల నుంచి కూడా శివరాత్రికి భక్తులు వస్తుంటారు. అట్లాంటి దేవాలయంలో మిట్ట మధ్యాహ్నము పట్టపగలు దొంగలు వాడి సామాన్లు ఎత్తుకపోవడం అనేది చాలా బాధాకరం. దాని విషయంలోనే మేమందరం ఈవో గారిని నిలదీయడం జరిగింది. ఇక్కడ దర్శనం బంద్ ఉండొచ్చు కానీ గుడికి మధ్యాహ్నం బంద్ ఉంచొద్దు అనేది ఇక్కడ భక్తులందరూ కోరుకునేది ఏంటంటే గర్భగుడి కాడ అయినా పోయి కనీసం దండం పెట్టుకునే పరిస్థితి ఉండాలా. మొత్తం గుడికి మధ్యాహ్నం తాళాలు వేసుకుని సిబ్బంది అందరూ వెళ్లిపోవడం అనేది ఏంది అనేది అసలు భక్తులందరూ కూడా ఇది బాధాకరంగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి ఆ సామాన్ ఎత్తుకపోయిన వ్యక్తి తీసుకుపోయి ఒక ముస్లిం అతనికి అమ్మిండు. అతను అమ్మిన వ్యక్తి దొరికిండు, కానీ ఇప్పటి వరకు దొంగ దొరకలేదు. ఇద్దరి పైన కూడా ఇంకా కేసు బుక్ చేయలేదు. కాబట్టి మేమందరం డిమాండ్ చేసేది ఏంటంటే దొంగ అమ్మిన వాడిని కొన్న వాడిని ఇద్దరిని కూడా రిమైండ్ చేయాలా, కేసు పెట్టి ఇంకొకసారి ఎవరు కూడా ఇట్లాంటి దొంగతనం చేయాలంటే భయపడాల గుడుల విషయంలో. ఆ విధంగా వాళ్ళని శిక్షించాలని మేము డిమాండ్ చేస్తున్నాము. అట్లాగే దేవాలయం పరిస్థితికి వస్తే ఎండోమెంట్ వాళ్ళు వచ్చి ఇక్కడ హుండీలు తీసుకొని పోతున్నారు తప్పితే దేవాలయం అభివృద్ధి గురించి ఇంత కూడా ఆలోచన లేదు. కనీసం ఇక్కడ పార్కింగ్ వ్యవస్థ లేదు, కొబ్బరికాయలు పువ్వులు అమ్ముకునే పరిస్థితి లేదు, బైకులు పెట్టుకునే పరిస్థితి లేదు. చుట్టూ ముస్లిం షాపులు, వీటన్నిటిని కూడా తొలగించి భక్తులకు సౌకర్యాలు ఏర్పాటు చేసే బాధ్యత కూడా ఎండోమెంట్దే అని చెప్పేసి ఓన్లీ డబ్బులు దొరకపోవడం కాదు, గుడిని కాపాడే బాధ్యత కూడా ఎండోమెంట్ కుంటది. గుడుల గురించి ఆలోచన చేయాలా, గుడిల్ని కాపాడాలా. గుడులకు దేవాలయం సొమ్ముని కొద్దిగా కేటాయించి ఆ గుడి యొక్క డెవలప్మెంట్ గురించి కూడా ఎండోమెంట్ ఆలోచన చేయాలా. డే అండ్ నైట్ కూడా ఇక్కడ వాచ్మెన్ ఏర్పాటు చేయాలని చెప్పేసి మేము కోరుతున్నాం. గతంలో కూడా జెండా బాలాజీ మందిరంలో పరిమితాలు ఉంది. మరి ఇక్కడ కూడా సెక్యూరిటీ సిబ్బంది కొరత ఈ విషయంలో చెప్పండి. అక్కడ కూడా ఇలా గతంలో కూడా చూస్తే చాలా దేవాలయాలు ఇంతకుముందు జెండా బాలాజీ మందిరం విషయంలో కావచ్చు, సారంగపూర్ హనుమాన్ లో కూడా వాచ్మెన్ ను కొట్టి తలపగలో కొట్టి హుండీ ఎత్తుకపోయిన సందర్భము. ఇప్పుడు మిట్ట మధ్యాహ్నమే శంభుని గుడి ఇలా చూస్తూ పోతుంటే దేవాలయాల సొమ్ము దొంగలకు ఈజీ అయిపోయింది. సీసీ కెమెరాలు ఉన్నప్పటికీ కూడా పట్టపగలు దొంగలు పడుతున్నారు. ఇది పోలీస్ డిపార్ట్మెంట్ కొద్దిగా ప్రెస్టీజ్ గా తీసుకొని ఈ విషయంలో గట్టి భద్రత ఏర్పాటు చేయాలని చెప్పేసి అవసరమైతే ప్రముఖ దేవాలయాల దగ్గర పోలీస్ పికెటింగ్, పోలీస్ బూతులు ఏర్పాటు చేసి రక్షణ కల్పించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. మన ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టేసి నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోండి.